హలో అండ్ వెల్కమ్ టు పెరటి రుచులు. ఈనాటి మన పెరటి రుచుల్లో భాగంగా హైదరాబాద్లోని కౌకూర్కి వచ్చేసాం. కౌకూర్లో ఉంటున్న చిత్ర గారు వారి మిద్దె తోటని పరిచయం చేయడానికి మన ఆహ్వానించారు. వారితో మాట్లాడుతూ వారి మిద్దె తోటని పరిచయం చేసుకున్నాం. కమా లెట్స్ గో. ఓకే చిత్ర గారు, మరో ఎపిసోడ్కి స్వాగతం సుస్వాగతం. సో మీ మిద్దె తోటలో తెలుసుకున్న విషయాలన్నీ ఈనాటి ఎపిసోడ్లో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. సో అలాగే మన ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు మీకు తెలిసిందే, అందరికీ మొక్కని మీద అవగాహన ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ సెగ్మెంట్ స్టార్ట్ చేసాం. మరి ఈనాటి మన ఎపిసోడ్లో మన ఆడియన్స్ కోసం ఏ మొక్క చూపిస్తున్నారు క్వశ్చన్ లాగా. ఇదండి ఆకు. ఆకు. ఓకే, ఈ ఆకు చూసి గెస్ట్ చేయాలా? ఆకు చూసి గెస్ట్ చేయాలి. చాలా పెద్దగా ఇంత పెద్ద ఆకు చూసి గెస్ట్ చేయండి. అది ఏంటండి, క్లూ ఇస్తారా? వెజిటేబులా, ఫ్రూటా? వెజిటబుల్ అండి. వెజిటబుల్ మనకి చాలా పనికొచ్చే వెజిటబుల్. వెజిటబుల్స్ అన్ని పనికొచ్చాయి, కానీ మనం చాలా రెగ్యులర్ గా యూస్ చేసుకుంటాం. ఎవ్రీడే యూస్ చేసే వెజిటబుల్. ఎవ్రీడే యూజ్ చేసే వెజిటబుల్ అంటే టమాటా అనుకున్నారు. టమాటా అయితే కాదు. ఓకే, ఆన్సర్ గెస్ట్ చేస్తూ ఉండండి. ఆన్సర్ ఎపిసోడ్ ఎండింగ్లో రివీల్ చేస్తాం. ఓకేనా? అదొక కూరగాయ. ఓకే, సో తోటలోకి ఎంటర్ అయిపోదామండి. సో నెక్స్ట్ ఇక్కడండి, ఇది మిర్చి అండి. ఏం మిర్చి అండి? బ్లాక్ కలర్. ఒరిస్సా మిర్చి అండి. ఇది ఒరిస్సా. కాలనీలో ఒరిస్సా ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు అన్నారు మీకు గార్డెన్ ఉంది, మా దగ్గర చాలా ఉంది, ఇవి తీసుకెళ్ళండి అని చెప్పి ఇచ్చారు. ఓకే, ఏంటంటే స్పెషాలిటీ మన మిర్చి చాలా స్పైసీగా ఉంటుందండి. అంటే మీరు 4 యూస్ చేసిన దగ్గర 1 ఆర్ మాక్సిమం 2 యూస్ చేయాలి. చాలా స్పైస్. టేస్ట్ చేస్తారంటే చెప్పండి, ఇస్తాను. ఇప్పుడు అంత రిస్క్ తీసుకుంటా. షో కంప్లీట్ చేసాక చేస్తా. షో యాక్చువల్గా మిర్చి కూడా మన మిర్చిలో మంచి ఇట్లా అంటే సూర్యనామ్ చెర్రీ మిర్చీలు అంటారు కదండి, వాటిలాగానే పైకి ఇలా ఉంది ఇవన్నీ. సో మా దగ్గర ఇంకో వెరైటీ కూడా ఉందండి. ఇదిగోండి, ఇది కూడా బ్లాక్ మిర్చియే. ఇది కింద ఉంది చూడండి. ఇది మన నార్మల్ వెరైటీ టైపే, బట్ ఇది కూడా స్పైస్ బాగుంటుంది. ఓకే ఓకే, ఇది కింద. ఓకే, ఇది కూడా బ్లాక్ మిర్చియే. ఇది బ్లాక్ మిర్చి. సేమ్ రెండు. మేము ఇప్పుడు ఈ సీజన్ లో బ్లాక్ మిర్చితో కంటిన్యూ చేస్తున్నాము. గ్రీన్ మిర్చి ఓన్లీ 1 ప్లాంట్ పెట్టుకున్నాను నేను, ఎందుకంటే ఇవి నాకు మోర్ దెన్ సఫిషియంట్ అన్నమాట. సో ఇది ఎట్లా, దీన్ని ఎట్లా ప్రాపగేట్ చేస్తారు? సీడ్ వాళ్ళు అక్కడి నుంచి సీడ్స్ తెచ్చి వేసి ప్లాంట్స్ నాకు షేర్ చేశారు మా ఒరిస్సా ఫ్రెండ్స్ ఇన్ ద కాలనీ. ఓకే ఓకే, ఇది ఒకసారి ఈ సీడ్స్ పెడితే ఎన్ని రోజులు అవుతుందండి మనకి రావడానికి, కీళ్ళు రావడానికి? సీడ్ తో గ్రో అయిందంటే మామూలుగా ఇది ఒక 6 months అండి. ఇది 6 months అంటే 6 months కి ముందు నుంచే స్టార్ట్ అయింది. ఒక 4 months కి స్టార్ట్ అయింది. 4 months అంటే మన గ్రీన్ మిర్చి అంత ఫాస్ట్ గా కాకపోతే కొంచెం లేట్ గా ఉంది, బట్ బాగుంది. అంటే నాకు తెలిసి స్టాండర్డ్ గా ఉంటుంది. సో మరి దీనికి ఏమైనా నల్ల అవ్వట్లేదు. అంటే ఇప్పుడు మన మిర్చిలకి బేసిక్ గా చాలా మంది బయట రకరకాల మందులు కొడుతూ ఉంటారు కదండి. అవునండి, మిర్చికి చాలా పురుగు కొడతారు. ఎందుకంటే సీడ్ వేసిన దశ నుంచి రేపు మార్కెట్ కి తీసుకెళ్ళడానికి కట్ చేస్తారన్న దశ వరకు కూడా చాలా మిర్చి కొడతారట. సో దీనికి ఎలాంటిది ఏం అవసరం లేదు కదండి. నేను ఇప్పుడు దాకా పెద్దగా స్ప్రే యూజ్ చేయలేదండి. స్ప్రే యూజ్ చేసి కూడా 3-4 months అయింది. బిఫోర్ ది రైనీ సీజన్ ఒక స్ప్రే చేశాను. సో రీజన్ ఏంటంటే మీరు అంత స్ట్రాంగ్ దానికి కావాల్సిన బలం ఇస్తున్నారా? బలం అంటే బేసిక్లీ సాయిల్ హెల్త్ బాగుంటే ప్లాంట్ మంచిగా హెల్తీగా గ్రో అవుతుంది. దానికి పెస్ట్ కూడా రాదు. మనం ఫౌండేషన్ స్ట్రాంగ్ గా ఉంది కదా, బాగా హెల్తీగా పెరుగుతుంది. హెల్తీ బాడీలో డిసీజ్ రాదు కదా. సో సేమ్ ప్లాంట్స్ కి కూడా సేమ్ ఇమ్యూనిటీ బాగుంటుంది. మనకి ప్రత్యేకమైన కేర్ అంటూ ఏం లేదు. అన్ని ప్లాంట్స్ కి ఎంత కేర్ ఇస్తానో ఈ ప్లాంట్ కి అంతే కేర్ ఇస్తాను. అంటే ఏమి ఇస్తారు అంటే బేసిక్ గా మీరు సాయిల్ కి బలం అంటే ఏమేమి ఇస్తారు? మేము సాయిల్ కి బలం అంటే నేను ఒకటే లిక్విడ్ తయారు చేస్తానండి, కంపోస్ట్ లిక్విడ్. రోజు వెజిటబుల్ వేస్ట్ పీల్స్ కలెక్ట్ చేస్తాను. దానిపైన బియ్యం కడిగిన నీళ్లు, పప్పు కడిగిన నీళ్లు, నానబెట్టిన నీళ్లు, గంజి, బియ్యం వార్చినదే గంజి, ఈ గంజి అంతా ఆ వెజిటబుల్ పీల్ మీద పోస్తూ ఉంటాను. అవన్నీ దాంట్లో నానిపోతాయి. నేను కింద చూపిస్తాను మీకు మా కంపోస్ట్ బిన్. ఓకే, అవి కలెక్ట్ చేసిన లిక్విడ్ ని నేను ఆ పెద్ద డ్రమ్ లో కలెక్ట్ చేస్తాను. కింది నుంచి ఎవ్రీ వీక్ నేను ఎంప్టీ చేసి అందులో పోసేసుకుంటాను. ఓకే, దాంట్లో ఎప్పుడో ఒకసారి ఆ WDC సొల్యూషన్ జెల్ వేసేసి కొంచెం బెల్లం వేసేసి తిప్పుతూ ఉంటాను. అండ్ ఎవ్రీ వీక్ ఈ లిక్విడ్ అందులో కలెక్ట్ అవుతుంది. అండ్ ఎక్కువ వర్షం నీళ్లున్నా అందులో పడేస్తాము. అంతేనండి, ఇదే మా లిక్విడ్. సో దీన్నే స్ప్రే చేస్తాము, దీన్నే
మొక్కలకి ఇస్తారు. డ్రెంచింగ్ కూడా, సాయిల్ డ్రెంచ్ కి కూడా అదే వాడతా. ఇంకా ప్రత్యేకంగా ఏం లేదు. ఎప్పుడో ఒకసారి నాకు వీలు పడితే అలోవెరా లీవ్స్ ప్లస్ మన నీమ్ ఆయిల్ ఇవన్నీ ఒక సొల్యూషన్ చేసి స్ప్రే చేస్తాను. అది లేకపోతే ఇది, ఇంకా అంతకు మించి ఏం చేయం. సో ఇప్పుడు మీరు ఇవన్నీ ఇప్పుడు ఇంట్లో వచ్చిన కిచెన్ వేస్టేజ్ అంతా ఒక దాంట్లో వేసి దాంట్లో అంటే పప్పు కడిగిన నీళ్లు, బియ్యం కడిగి అన్ని వేసేస్తారు. సో అవంతా ఎన్ని రోజులు ఉంచుతారు? దాని కింద ట్యాప్ తోటి తీసేదండి. జస్ట్ హోల్స్ ఉన్న డస్ట్బిన్ పెట్టాను అంతే. హోల్స్ ఉన్న డస్ట్బిన్ ఇంకో బకెట్ లో దించాము. నేను కింద చూపిస్తాను. అదంతా మొత్తం కిందకి వచ్చేస్తుంది. మీరు పోస్తూ ఉంటే నానిపోయి కింద వస్తూ ఉంటుంది, కానీ నానుతుంది కదా. అదంతా తీసుకొచ్చి బకెట్ లో వేసేసి దాంట్లో WDC సొల్యూషన్ ఉంటుంది కదా, అదెంత వేస్తారు? అదెంత క్వాంటిటీ? అది ఒక మొత్తం ఫుల్ బాటిల్ అండి. అది 100 లీటర్స్ డ్రమ్. ఓకే, అది ఫుల్. అంటే 100 లీటర్స్ డ్రమ్ లో చిన్న WDC బాటిల్ మొత్తం వేసేస్తాం. అంటే 10 ml ఉంటుంది అది. జెల్ అనేది కొంచెమే ఉంటుందండి, ఏదో మేబీ 25 grams అట్లా ఉంటుంది అనుకుంటా. ఓకే, అది వేసేసి బెల్లం వేసేసి తిప్పేస్తారు. చాలా, ఇంకేం అవసరం లేదు. ఇంకేం లేదు. ఓకే, కొంతమంది చూస్తుంటారు, కొంతమంది బాటిల్ కట్ చేసి డైరెక్ట్ మొక్కలు ఇక్కడ దించేసి, అంటే బాటిల్ ఓపెన్ చేసి ఇలా పెట్టేసి దాంట్లోనే వేస్టేజ్ అంతా వేసి అందులో వాటర్ వేస్తారు. అట్లా కూడా వర్కౌట్ అంటే అది కూడా చేయొచ్చు. అలా కంపోస్ట్ డైరెక్ట్ గా తయారు చేయడము, కలెక్ట్ చేసిన వెజిటబుల్ వేస్ట్ ని ఆ బాటిల్లో ఫిల్ చేస్తారు, పైన మట్టి ఫిల్ చేస్తారు, వాటర్ పోస్తూ ఉంటే అలా నుంచి న్యూట్రియంట్స్ అన్ని దిగుతుంది. అలా కూడా చేయొచ్చు. కాకపోతే కొంతమందికి ఏంటంటే మొక్కలో అది ఇలా పెడితే అది కనిపిస్తూ ఉంటే మంచిగా కనిపించదు, కొంతమంది పెట్టుకోరు. బట్ కొంతమంది చేయొచ్చు. అలా కూడా నేను అలా కూడా చేశాను. అంటే ఇప్పుడు నేను ఎలా అంటే ఎంత తక్కువ చేయాలో వర్క్ అంత తక్కువ చేయాలి. యూ షుడ్ హ్యావ్ ఇంకా వేరే యాక్టివిటీకి మీరు టైం ఇవ్వాలి. అంటే ఇప్పుడు అలాంటివన్నీ మెయింటెనెన్స్ పెట్టుకోకుండా ఇంకోటి ఏమన్నా చేసుకోవచ్చు, వీడ్స్ చూసుకోవచ్చు, కలుపు తీసేయచ్చు, అలాంటి పనులన్నీ చూస్తాను. అలా డైరెక్ట్గా పెట్టడం వల్ల ఇంకోటి ఏంటంటే మీకు చాలా ప్లాంట్స్ మనకి అందులో నుంచి పడిపోయే గింజలు అవి కూడా పెరిగిపోతూ ఉంటాయి. అవన్నీ తీయాలి, అవన్నీ తీసుకోవాలి. ఇప్పుడు మనకి ఎలా ఉంటుందంటే మనకి 10 వంకాయ మొక్కలు ఉన్నా 11వది మన కంపోస్ట్ నుంచి వచ్చినా అది పారే బుద్ధి అవ్వదు, పెట్టేసుకుందామని అనిపిస్తుంది. సో ప్లేస్ మేనేజ్మెంట్ కోసం కూడా నేను అది చేయట్లేదు. ఎందుకంటే అలా వచ్చినవి చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి, వదులుకో బుద్ధి అవ్వదు. అలాగే ఇదండి, ఇది దీంట్లో ఏమేమి పెట్టారు? ఇది పక్కన ఇది బెండకాయ అండి. బెండకాయ, ఇది చెట్టు బెండ. నార్మల్లీ మీరు చూస్తే బెండకాయ స్ట్రైట్ గా పెరిగిపోతుంది, ఇందులో మీకు బ్రాంచెస్ వస్తాయి. చెట్టు బెండ అంటారు ఇది. సో ప్రతి బ్రాంచ్ కి మీకు ఇదిగోండి, ప్రతి బ్రాంచ్ కి మీకు ఇలాగా మనకి ఫ్రూటింగ్ కి ఉంటుంది. ఇది సీడ్ గ్రోన్ అండి. సో ఇది ఎందులో పెట్టారండి? ఇది ఏంటండి, ఏం బాక్స్ ఇది? ఇది థర్మోకాల్. మా గార్డెన్ స్పెషాలిటీ ఏంటంటే మేము రకరకాల కంటైనర్స్ యూస్ చేస్తాం. థర్మోకాల్ డబ్బా బెస్ట్ అండి. ఒక రిలేటివ్ వాళ్ళ ఇంట్లో ఉండింది, వాళ్ళు ఒకసారి మా గార్డెన్ చూసి మా ఇంట్లో ఇలాంటివి ఉన్నాయి, మీరు పట్టుకెళ్ళి మీకు పనికొస్తే యూస్ చేసుకోండి అంటే ఇదిగోండి ఇక్కడ బెస్ట్. ఎందుకంటే మనం మెద్ద మీద పెట్టుకునేటప్పుడు ఎంత వెయిట్ తక్కువ ఉన్న కుండీలు వాడితే అంత బెస్ట్. సో ఈ విధంగా దీన్ని పెట్టేస్తారు. దీంట్లో ఫ్రూట్ ప్లాంట్ కూడా పెట్టచ్చు కదా, ఇంత పెద్ద ప్లాంట్ లో పెట్టచ్చండి. అంటే ఒకటి ఏంటంటే నాకు దీని లైఫ్ అన్నది నాకు తెలీదు. సో నాకు ఫ్రూట్ పెడితే రేపు అది ఏమన్నా డ్యామేజ్ అయింది అనుకోండి కంటైనర్, ప్లాంట్ ఇబ్బంది పడుతుంది కదా, అందుకనే ఫ్రూట్స్ అన్ని ఇలాంటి వాటిలో పెట్టాం. బికాస్ దీని లైఫ్ ఎక్కువ ఉంటుంది. ఇది ఏమన్నా కొంచెం అటు ఇటు అయినా కానీ వీటిని పెట్టుకోవచ్చు, ఏం కదా, వీటిని మనం రీప్లాంట్ చేయొచ్చు. వెజిటబుల్స్ ని మనం రీప్లేస్ చేసుకోవచ్చు, ఫ్రూట్స్ రీప్లేస్ చేయడం చాలా కష్టం, చాలా అందుకని. సూపర్. ఇటండి, ఇది యాక్చువల్లీ దొండకాయది క్రీపర్ అండి, కానీ ఇందులో ఇప్పుడు మార్నింగ్ గ్లోరీ కలిసిపోయింది. ఇదిగోండి, ఇది కూడా దానంతలు అదే. ఇక్కడ దాకా వచ్చేసి అది కూడా గోల్డెన్ డ్రాప్ ఏదో అంటారు. అది కూడా అదేనండి. ఇవన్నీ కూడా కలిసి వచ్చేసి మనకి ఎక్కడో ఉంటుంది, గాలికి పడి సీడ్స్ ఇందులో ఇప్పుడు 2-3గా పెరుగుతున్నాయి. సూపర్ సూపర్. ఇదిగోండి క్యాటర్పిల్లర్స్ ఇలా కనబడగానే తీసేసి డిస్ట్రాయ్ చేసేసేయాలి, లేదా అవి ఆకులు తినేస్తాయి. ఓకే ఓకే. సో ఇదండి చిక్కుడుకాయ చెట్టు చిక్కుడు అంటారు కదా. సో ఇది గ్రో బ్యాగ్, అది గ్రో బ్యాగ్. ఓకే. కింద టైర్ ఎందుకు పెట్టారండి? డైరెక్ట్ గా రూఫ్ మీద పెట్టకూడదు కదా, మనకి రూఫ్ డ్యామేజ్ అవుతుంది. అంత పెద్ద విడ్త్ అది డయామీటర్ ఉన్న
బేస్ మనకి దొరకదు. అవునవును, సో ఇదే బెస్ట్ సొల్యూషన్ అనిపించింది. ది బెస్ట్. ఎందుకంటే వాటర్ కింద పడ్డా సరే ఆ టైర్ అండ్ గ్రో బ్యాగ్ లో పెద్దగా వాటర్ డ్రైన్ అనేది తక్కువే ఉంటుంది కంటైనర్ తో పోలిస్తే. బట్ స్టిల్ అయినా డైరెక్ట్ గా వద్దులే అని చెప్పేసి టైర్ మీద పెట్టాను. ఇది 365 చిక్కుడు అండి, చెట్టు ఏమంటారు అదేనా? కాదండి, 365 ఏం కాదు. సో దీంట్లోనే ఒక కాకర కూడా వచ్చేస్తుంది. అదేనండి, కంపోస్ట్ ద్వారా వచ్చేసింది కాకర. అది వచ్చేసింది. ప్లస్ ఇది ఏమంటారు, బొబ్బర్లు అంటారు కదా, అది కూడా డైరెక్ట్. యాక్చువల్లీ ఇది ప్రత్యేకంగా నేను ఓన్లీ చిక్కుడు అని పెట్టాను, కానీ ఇవన్నీ పెరిగిపోయాయండి. ఓన్లీ క్రీపర్ చిక్కుడే ఎందుకు, దాంతో పాటు కాకర కూడా వస్తే బెస్ట్ అని అది ఇదన్నీ కలిపి వస్తున్నాయి. ఓకే ఫైన్, సూపర్. ఇక్కడ దీన్ని మిల్క్ వీడ్ అంటారండి, తెలుగులో ఏమో పసుపు కుంకుమ ప్లాంట్ అంటారు. ఇది ఒక ఫ్రెండ్ ఇచ్చారండి. ఇది ఎలా అంటే చాలా ఈజీగా సీడ్ పాట్స్ డెవలప్ అవుతాయి. గాలికి సీడ్ పడిందంటే చాలా ఈజీగా గ్రో అవుతుంది. మీరు మా గార్డెన్ లో ఈ ప్లాంట్స్ చాలా చూడొచ్చు. అయితే ఇప్పుడు ఎవరైతే నాకు ఈ ప్లాంట్ ఇచ్చారో షీ ఈజ్ నో మోర్. నాకు చాలా క్లోజ్ గార్డెన్ ఫ్రెండ్ ఆవిడ, పార్వతి గారు అని, మారేట్పల్లిలో ఉంటారు. సో ఆవిడ మెమరీ అనమాట. నాకు ఈ ప్లాంట్ చూసినప్పుడల్లా ఆవిడ గుర్తుండాలని అవి అక్కడక్కడ పెట్టాను ఇవి. నిజంగా, ఎందుకంటే మనుషులు లేకున్నా కానీ వాళ్ళ మెమరీ ఈ విధంగానే మనకు గుర్తొస్తూ ఉంటుంది. ఇది ఆవిడ నాకు ఇచ్చారు, ఒక ప్లాంట్ ఇచ్చారు. అది నేను ఇంకా చాలా ప్లాంట్స్ రెడీ చేశాను, చాలా మందికి నేను షేర్ చేశాను కూడా. మా ఇంట్లో నాకు అది వస్తే నాకు ఎక్కడన్నా ప్లేస్ సెట్ చేసి పెట్టేస్తాను ఆవిడ గుర్తుగా. యాక్చువల్గా చాలా మంది అనిపిస్తుంది అండి, అందరి బర్త్డేకి కానీ మ్యారేజ్ డేలకు కానీ ప్లాంట్ ఇస్తుంటే బాగుంటుంది. ఎవరైనా చిన్న బేబీ పుట్టినప్పుడు ఒక ప్లాంట్, వాళ్ళు పుట్టినప్పుడు ఒక ప్లాంట్ పెట్టడం. సో ఇలాంటివన్నీ మంచి గెస్చర్. ఇలాంటివన్నీ మీ గ్రూప్స్లో స్ప్రెడ్ చేస్తారండి ఇలాంటివన్నీ? మేము అంటే మా గ్రూప్ వరకు మేమైతే చేసుకుంటామండి. ఎస్పెషల్లీ ఇప్పుడు శ్రావణ శుక్రవారం తాంబూలాలు, దేవి నవరాత్రులు తాంబూలాలు అలాంటప్పుడు ప్లాంట్స్ ఇవ్వటం ఏదో ఒకటి. సమ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అంటే అందరికీ వెజిటబుల్స్ గ్రో చేయడం వీలు పడుతుంది పడదు. బాల్కనీలో కనీసం ఫ్లవర్స్ పెట్టుకుంటారు కదా, వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ కంటే కూడా ఇవి ఇవ్వడం బెస్ట్. మా ఇంట్లో వచ్చిన గెస్ట్ కి నార్మల్లీ ర్యాండమ్ గా ఎవరన్నా వచ్చేస్తే మనం ప్రిపేర్డ్ గా ఉంటాం కదా. చెట్టు మీద ఏది ఉంటే, కాకరకాయ ఉంటే కాకరకాయ, బీరకాయ ఉంటే బీరకాయ మేము ఇచ్చేసి పంపించేస్తాం. ఆర్గానిక్ హ్యాపీగా తీసుకెళ్తారు, ఆకుకూరలు తీసుకెళ్తారు, హ్యాపీగా ఏముంటే అది ఇచ్చి పంపించేస్తాం. సూపర్ అండి. సో అటు మిగతా చూద్దాం. ఇదండి రెడ్, ఇది రెడ్ బచ్చిలి అండి, రెడ్ బచ్చిలి క్రీపర్. ఇది కూడా మాకు ఒక ప్లాంట్ ఎక్కడో వేసాము, ఇంకా అప్పటి నుంచి మా గార్డెన్ వదిలిపెట్టి వెళ్ళట్లేదు. అక్కడ స్ట్రాంగ్ చాలా చోట్ల మీరు ఇదిగోండి, ఇది కూడా రెడ్ బచ్చిలి. ఇదిగోండి ఆల్రెడీ సీడ్స్ ఫామ్ అయిపోతున్నాయి కదా, ఇంక ఇవి పడిపోయాయంటే మన గార్డెన్ అంతా బచ్చలే ఉంటుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, కంటిన్యూ వస్తూనే ఉంటాయి. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, అది ఇక్కడ నుంచి మొత్తం వచ్చేసింది. అంటే మేము మరీ అంత ఆర్గనైజ్డ్ గా కొన్నిటికి పెట్టకుండా వదిలేస్తాం. సరే పోనీ అది ఎలా పెరిగితే పెరగని అని దానికి మేము దారి చూపించేస్తాం. కొంచెం ఎక్కడో కర్ర పాతేస్తే అది వెళ్ళిపోతుంది. ఇది చెర్రీ టమాటోస్, చెర్రీ టమాటో కూడా ఉంది. ఇదిగోండి ఒకటి కింద పడిపోయిందండి, పండకుండా పడిపోయింది. ఇది కూడా కంపోస్ట్ నుంచి గ్రో అయిన ప్లాంట్ ఇది. ఓకే, చెర్రీ టమాటో కూడా ఈ సీడే కదండి, దీంతో వచ్చేస్తుంది. అంతే అది సీడ్ జస్ట్ ఇలా క్రష్ చేసి వేసేస్తే వచ్చేస్తాయి ప్లాంట్స్. సో అలాగే ఇటు మన కూలర్ అది పెట్టేశారు. ఇదైతే మేము కొనుక్కున్నామండి గార్డెన్ స్టార్ట్ చేసిన కొత్తలో, అరౌండ్ 2020. ఇప్పుడు 5 year old ఇవన్నీ కూలర్ బాటమ్స్. ఓకే, వేస్టేజ్ షాప్ ఉంటుంది, అక్కడ పోయి తీసుకుంటే తక్కువలోకి వచ్చేస్తాయి హ్యాపీగా. వేస్టేజ్ లో దొరుకుతాయట, మాకు తెలియదు అప్పుడు, మేము కొత్తలో కదా అన్ని కొత్తగా ఉండాలని చెప్పి చర్లపల్లిలో ఒక ఫ్యాక్టరీ ఉంది, అక్కడికి వెళ్ళి కొత్తవి కొనుక్కుని వచ్చాం. ఓకే ఓకే, అయ్యో తర్వాత తెలిసింది పేపర్ షాప్ లో కూడా దొరుకుతాయి, అక్కడ వెళ్ళి తీసుకోవచ్చు అని మాకు తెలియలేదు. అప్పుడు అన్ని కొత్త కదా, ఎగ్జైట్మెంట్ కొత్తవి కొనుక్కొని వచ్చాం మేము. ఓకే ఫైన్, అవంటే ఆల్రెడీ యూజ్ చేసినవి ఇప్పటి వరకు ఉండకపోయేది, 5 years కాబట్టి ఇప్పుడు కూడా స్ట్రాంగ్ గా ఉంది. సో ఇట్లాంటి వాటిలో ఏమేమి మొక్కలు వేసుకోవచ్చండి? ఇంత పెద్ద వాటిలో అన్ని వేసుకోవచ్చు అండి, మనకి ఎస్పెషల్లీ తీగ జాతి మొక్కలు అన్ని వేసుకోవచ్చు. బీర, కాకర, సొర మాత్రం నేను ఇందులో వేస్తే నాకు సక్సెస్ అవ్వలేదు. సొర మాత్రం నేను ఇంకా పెద్ద గ్రో బ్యాగ్స్ లో వేసుకున్నాను. ఇదిగోండి ఇది సొరనే, ఇప్పుడు లేవు కాయలు. బట్ దీంట్లో అయితే పొట్ల వేసుకోవచ్చు, బీరకాయ వేసుకోవచ్చు, చిక్కుడుకాయ వేసుకోవచ్చు, ఆకుకూరలు వేసుకోవచ్చా? ఆకుకూరలు కూడా వేసుకోవచ్చు. ఆకుకూర సపరేట్ చేయొచ్చు, హాఫ్ ఇటు హాఫ్ అట్లా వస్తుంది చేయొచ్చు. యాక్చువల్లీ ఆకుకూరకి ఇప్పుడు ఎలా అంటే, నేను నా ఫ్యామిలీ రిక్వైర్మెంట్ బట్టి నాకు ఇంత పెద్ద దాంట్లో నాకు ఆకుకూర గ్రో చేస్తే నాకు ఎక్కువ అనిపిస్తుంది. ఒక హార్వెస్ట్ చేస్తే చాలా ఎక్కువ అయిపోతుంది, అందుకని నేను దాన్ని బకెట్స్ లో గ్రో చేయడం ప్రిఫర్ చేస్తాను. బకెట్లు అయితే
సరిపోతుంది. అంటే ఒక హార్వెస్ట్ కి మళ్ళీ ఒక 1 వీక్ లో అవి మళ్ళీ ఆకులు తీసే రెడీ అయిపోతాయి కదా. సో అది ఒక టిప్ ఏంటంటే టెర్రస్ గార్డెనర్స్ కి మన రిక్వైర్మెంట్ తగ్గట్టు మనము పెట్టుకుంటే బెస్ట్. ఎందుకంటే ఒకటే వెరైటీ ఎక్కువ మనం అంత తినలేము. అండ్ అది ఎవరికి ఇవ్వాలనేది చూసుకోవాలి. ఇవ్వగలగడానికి మీకు మనుషులు పక్కన అవకాశం ఉంటే మీరు గ్రో చేసుకోండి. కానీ మన వరకు మన రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అవ్వాలంటే చిన్న వాటిల్లో మీ ఫ్యామిలీకి తగ్గట్టు పెట్టుకోవాలి బెస్ట్. అనవసరంగా ఉంది కదా అని తినడం కాకుండా వదిలిపెట్టేది అంటే ఒకటే వెరైటీ తినలేము కదా అందుకని. సో ఇదండి, ఇది కూడా ఒక ఫ్లవరింగ్ క్రీపర్ అండి. ఫ్లవర్స్ కూడా మన గార్డెన్ లో పార్ట్ అండ్ పార్సల్ గా ఉండాలి. గార్డెన్ కలర్ఫుల్ గా ఉంటుంది, బటర్ఫ్లైస్ వస్తాయి అండ్ మనకు కూడా బాగుంటుందని ఇది కూడా మార్నింగ్ గ్లోరీ వెరైటీ అన్నమాట. ఓకే, దాని పక్కన ఇది బొబ్బర్లు, లాంగ్ బీన్స్. అదే ఇది వస్తుందండి, చాలా వాటర్ ఎక్కువ తీసుకుంటుంది అంటారు, అవునా? వాటర్ అంటే ఇంకా అన్నిటితో పాటు రోజు పోస్తాం కదా వాటర్, లేదా వరుణ దేవుడు పోస్తారు వాటర్. బాగానే ఉన్నాయి. ఒక్కొక్క దానికి 4 మినిమం వస్తున్నాయి. ఇది సీడ్ అండి, సీడ్ గ్రోన్. నేను సీడ్ తెప్పించి వేసుకున్నాను. ఎన్ని రోజులు ఏంటంటే పెట్టింది? జూన్. అంతేనా? అంతే, జూన్ అంటే స్టార్ట్ ఆఫ్ సీజన్ లో పెట్టాను. అంటే ఆల్మోస్ట్ 3 months లో వచ్చేస్తుంది. వచ్చేస్తాయి. ఓహో, సూపర్ సూపర్. ఓకే చిత్ర గారు, ఎపిసోడ్ ఎండింగ్ వచ్చేసాం. ఆన్సర్ చెప్పే టైం వచ్చేసింది. సో ఆకు చూసి ఆన్సర్ గెస్ చేయండి అన్నాము. అలాగే ఒక వెజిటేబుల్ అని మేము మీకు క్లూ ఇచ్చాము. సో ఆన్సర్ చెప్తారా? కీరా. ఎస్, దాని కింద చిన్న చిన్న పిందెలు ఉన్నాయి. కీరా ప్రస్తుతం పెద్దగా లేదు ఏవి. పిందెలు కనబడుతున్నాయి కదా. హార్వెస్ట్ చేసేసాము. హార్వెస్ట్ చేశారా? చేసాము. ఓకే, ఎన్ని వచ్చాయండి? ఒక 1 కిలో వచ్చి. 1 కిలో అంటే 2 కిలో అంటే సైజుని బట్టి పెద్దగా చిన్నగా వస్తుంటాయి. ఒక 8 to 9 వచ్చి ఉంటాయి. ఒక చిన్నవి ఈ సైజ్ అండి, ఈ సైజ్. కానీ మీకు ఇప్పుడు దీనికి ఎట్లా అంటే కీరా అంటే అది ఇప్పుడు వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. మరి అట్లా వాటర్ కంటెంట్ ఉన్న వెజిటబుల్కి వాటర్ ఎక్కువ ఇవ్వాలా లేకపోతే లేదా ఏంటిది దీని ప్రాసెస్ ఏంటి? ఇది ఎట్లా ప్రాపగేట్ అవుతుంది? ఏదైనా వాటర్ అనేది ఎక్కువ దేనికి పనికిరాదండి. ఎందుకు అంటే మీకు న్యాచురల్ సన్లైట్ 6 to 7 hours ఉన్నప్పుడు వాటరింగ్ అనేది తడి చూసుకునే ఇవ్వాలి. ఏదైనా మీకు నేను కావాలంటే సాయిల్ చూసి చెప్తాను. బెస్ట్ మెథడ్ ఏంటంటే ఇదిగోండి, ఇలా ఫింగర్ పెట్టి చూడాలి. తడి అంటింది అంటే వాటర్ అవసరం లేదు. ఇప్పుడు ఎక్కువ వర్షం పడిందంటే మనం ఏం చేయలేం. వర్షం పడినప్పుడు ఇలా 4 రోజులు ఎండ కొట్టాక మళ్ళీ వాటర్ పోయాలి. ఈవేళ వర్షం పడలేదు కదా అని పొద్దున్న వచ్చి మళ్ళీ నీళ్లు పోసేయకూడదు. ఏదైనా అంతే, కీరా అయినా అంతే, ఇంకోటైనా అంతే. ఎస్పెషల్లీ టమాటోస్కి మాత్రం తొందరగా ఎఫెక్ట్ పడుతుంది అంటారు కదండి. ఫ్రూట్ పాడైపోతుంది. టమాటోస్కి ఒక్కోసారి ఏమనిపిస్తుంది, టమాటోస్ కింద నల్లగా వస్తుంది కదా, అలా నల్లగా వాటరింగ్ ఎక్కువ వాటర్ ఎక్కువ అనమాట. అదొక మన సాయిల్ అనేది వెల్ డ్రైన్డ్ సాయిల్ పెట్టుకుంటే మీకు ఎప్పుడు కూడా ఫ్రూట్ పాడవదు. ఎంత వర్షం వచ్చినా కూడా వాటర్ వెళ్ళిపోతుంది కదా కింద. సో వాటర్ మొత్తం వెళ్ళిపోతుంది కాబట్టి ఇబ్బంది ఏమడదు. ఎప్పుడైతే మనకి వాటర్ ఎక్కువ అవుతుందో ఆటోమేటిక్గా ఆ లీఫ్ మీద, ఆ ఆకుల మీద ఎల్లోగా రావడం కానీ, టొమాటో లాంటి వాటికి అయితే కింద బ్లాక్ అవ్వడం కానీ ఇలాంటి సైన్స్ చూపిస్తూ ఉంటారు. ఎక్కువైనా సరే తక్కువైనా సరే అవి మనకి సైన్ ఇస్తూ ఉంటుంది. అకార్డింగ్ టు దట్ మనం దాన్ని వాటర్ ఎక్కువ ఇవ్వాలా తక్కువ ఇవ్వాలో చూసుకుంటే సరిపోతుంది. అండ్ నీడ్ బేస్డ్ ఇవ్వాలండి. అండర్స్టాండ్, నీళ్లు పోయటం అంటే అలా మెకానికల్గా పోయకూడదు. దీనికి అవసరమా కాదా అని చూసే పోయాలి. ఏదో అంటే మైండ్ఫుల్గా చేయాలి ఆ పని. వాటరింగ్ కూడా ఏదో వచ్చామా పోసిస్తామా వెళ్ళిపోయామా అని ఉండకుండా దీనికి వాటర్ అవసరమా పోయండి, దానికి అవసరం లేదా పోయకూడదు అంటే అలాది ఆలోచించి పోసుకుంటే సరిపోతుంది. మళ్ళీ వాటర్ పోసేటప్పుడు కూడా జాగ్రత్తగా అమ్మా మంచి గ్రో అవ్వాలి అని ఒక మంచి థాట్స్ పెట్టుకుని పోయాలి. ఏదో బాధ పెట్టుకుని అయ్యో అనుకుంటూ పోయకునేకూడదు. ఎందుకంటే అది మీరు యూఆర్ గివింగ్ ద ఫుడ్. మనం పిల్లలకి ఫుడ్ ఎంత బాగా పెడతాము, అన్ని మాటలు మంచిగా చెప్పి పెడతాం కదా. సో వాటర్ అనేది ఫుడ్ కాబట్టి దాని తగ్గట్టే పెట్టి జాగ్రత్తగా ఇస్తే అది కూడా మంచిగా గ్రో అవుతాయి. ఓకే అండి, పాజిటివ్ థాట్ చాలా ఇంపార్టెంట్. సో మ్యూజిక్ ప్లే చేయొచ్చు, మీ ఇష్టం. మంత్రాలు ప్లే చేయొచ్చు, సినిమా పాటలు ప్లే చేయొచ్చు, మీ టేస్ట్ బట్టి. మేము అన్నీ ప్లే చేస్తాం మా ప్లాంట్స్కి. మేము ఏమేమైతే వింటామో మేము అవన్నీ కూడా భజన్స్ వినిపిస్తాము, స్తోత్రాలు వినిపిస్తాము, సినిమా పాటలు వినిపిస్తాము, తెలుగు, హిందీ, తమిళ్, మరాఠీ అని
మాకు ఏది నచ్చితే మ్యూజిక్ అది పెట్టేస్తాం. ఎందుకంటే మనం పాజిటివ్గానే మనం అవి వింటాం కాబట్టి ఇవి కూడా పాజిటివ్గా తీసేసుకుంటాం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. చక్కని మొక్క మాకు పరిచయం చేశారు. సో ఆన్సర్ ఈస్ కీరా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు, కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394450314.